నెల్లూరు జిల్లాలో శ్రావణ మాస మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి శుక్రవారం కావడంతో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దుర్గామిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి జగన్మాతకి ఎంతో పరమ ప్రీతి పాత్రమైనటువంటి శ్రావణ మాస వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి శ్రావణ మాస ఉత్సవాల్లో మొదటి శుక్రవారం అయినటువంటి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలన్నీ కూడా భక్తజన సందోహంతో కిక్కిరుస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన దేవస్థానాలైనటువంటి సుల్లూరుపేట చెంగాలమ్మ సన్నిధి, జొన్నవాడ కామాక్షమ్మ సన్నిధితో పాటు నెల్లూరు రగ్గామిట్లో వెలిసినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో కూడా 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయ ప్రధాన అర్చకులు తంగిరాల రాధాకృష్ణ శర్మ కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్వామి, చెప్పండి, శ్రావణ మాసంలో మన గుళ్ళో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? శ్రావణ మాసంలో విశేష ఫలప్రదమైనటువంటి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ప్రీతికరమైనటువంటి పూజ. ఈ ప్రీతికరమైనటువంటి పూజను 3 వారాలు కంటిన్యూగా 1,00,000 కుంకుమ 108 మంది ముత్తైదువులచే 20 మంది ఋత్విక్కులచే ఈ ఒక కార్యక్రమాన్ని చేయిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా చేస్తాము. ఈ ఒక కార్యక్రమాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారో వారికి అన్నీ కూడా శుభకరమైనటువంటి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. అదే ప్రకారం మనం ఈ ఒక మొదటి వారంలో ఇప్పుడు 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఇప్పటికే చాలామంది భక్తులు వచ్చి కూర్చుని ఆశయనులై ఉన్నారు. వీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ 1,00,000 కుంకుమార్చనలో పాల్గొని వారి ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షం కలగాలని వాళ్ళు కోరుకుంటూ ఈ పూజలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులు అందరూ ఉదయాన్నే 5 గంటలకంతా లేచి తలస్నానం చేసి పట్టుగుడ్డలు కట్టుకుని ఒక అమ్మవారి కరుణా కటాక్షం పొందాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. మొత్తానికి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అనేక ఆలయాలన్నింటిలో కూడా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో ఉదయం నుంచి కూడా ఈ ఆలయాలన్నింటిలో కూడా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రధానంగా 1,00,000 కుంకుమార్చన పూజలు కూడా వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇది నెల్లూరు జిల్లాలో శ్రావణ మాస వేడుకల పరిస్థితి. నెల్లూరు నుంచి మురళి.